హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన డిసెంబర్ 20వ తారీఖులో జరిగిన థర్డ్ షిఫ్ట్ అనమాట. థర్డ్ షిఫ్ట్ పేపర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఆల్రెడీ నేను 20th డిసెంబర్ షిఫ్ట్ 2 అప్లోడ్ చేశాను. సో దాంట్లో చాలా విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఈరోజు కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, నియర్లీ 40 సైన్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా రాబోయే గ్రూప్ డి ఎగ్జామ్స్కి మీకు చాలా కాన్సెప్ట్స్లో ఉన్న డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్తానికి చాలా ఉపయోగపడుద్ది. కాబట్టి అందరూ కూడా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా? సో ఈరోజు థర్డ్ షిఫ్ట్ పేపర్ గురించి మాట్లాడుకుందాం. సో దీంట్లో ఉన్న ప్రతి సైన్స్ క్వశ్చన్ని కాన్సెప్ట్ వైజ్గా డిస్కస్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం, ఓకేనా? సో అవర్ ఫస్ట్ సైన్స్ క్వశ్చన్, టెక్నీషియన్ గ్రేడ్ 3. చూడండి, వాట్ విల్ బి ద ఎఫెక్ట్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా ఆన్ ది ఎవాపరేషన్ ప్రాసెస్ అన్నాడు. ఎవాపరేషన్ అంటే ఏంటి? ఒక లిక్విడ్ గ్యాస్ రూపంలో మారిపోయింది అనమాట. లిక్విడ్ విల్ టర్న్ ఇంటూ గ్యాస్, దాన్ని మనం ఎవాపరేషన్ అంటాం. అయితే ఎవాపరేషన్ అనే ప్రాసెస్ని సర్ఫేస్ ఏరియా ఏం చేస్తుంది? సర్ఫేస్ ఏరియా ఎవాపరేషన్ ఎలా కంట్రోల్ చేస్తుంది అంటే, ఎవాపరేషన్ అనేది ముఖ్యంగా కొన్ని విషయాల మీద ఆధారపడిద్ది. ఒకటి హ్యూమిడిటీ అంటే ఆర్ద్రత, రెండోది సర్ఫేస్ ఏరియా దీని మీద ఆధారపడిద్ది, మూడోది విండ్ స్పీడ్ గాలి వేగం దీని మీద ఆధారపడిద్ది, నాలుగోది టెంపరేచర్ దాని మీద ఆధారపడిద్ది, తర్వాత ప్రెషర్ వీటన్నిటి మీద ఆధారపడిద్ది. హ్యూమిడిటీ బాగా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మనకి ఎవాపరేషన్ ఎలా ఉండిద్ది? చాలా తక్కువగా ఉండిద్ది. సర్ఫేస్ ఏరియా బాగా ఎక్కువ ఉందనుకోండి, ఎవాపరేషన్ కూడా ఎక్కువ ఉండిద్ది, ఓకేనా? సో ఎవాపరేషన్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంతే కదా, బట్టలు ఉతికావు, తీసుకొచ్చి ఆరేయాలి. బట్టల్లో ఉన్న నీరు పోవాలంటే ఆ షర్టు ముద్దగా అలా పెడతామా? కాదు కదా. దండన మీద ఏరియాని పెంచుతాం, అంటే బాగా వెడల్పుగా వేస్తాం. సర్ఫేస్ ఏరియాని పెంచితే ఎవాపరేషన్ బాగా జరిగిద్ది. బట్టల్లో ఉన్న ఆ వాటర్ మాలిక్యూల్స్ అనేవి వాతావరణంలోకి వెళ్ళిపోతాయి, ఎవాపరేట్ అయిపోతాయి. కాబట్టి హ్యూమిడిటీ తక్కువ ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉండాలి. హ్యూమిడిటీ ఎప్పుడు తక్కువ ఉండాలి, సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉండాలి, విండ్ స్పీడ్ ఎక్కువ ఉండాలి, టెంపరేచర్ కూడా ఎక్కువ ఉండాలి. మంచి ఎండలో బట్టలు ఆరేసాం అనుకోండి, తొందరగా ఆరిపోతాయి, బికాజ్ ఎవాపరేషన్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ హై ప్రెషర్ ఉందనుకోండి, హై ప్రెషర్ ఉంటే స్లోయర్ ఎవాపరేషన్, ప్రెషర్ తక్కువ ఉండాలి. ఎక్కువ ప్రెషర్ ఉందనుకోండి, స్లోగా ఎవాపరేషన్ జరుగుతూ ఉండిద్ది. సో ఆన్సర్ ఏంటి? థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఎవాపరేషన్ ఇంక్రీజెస్ with increase in surface area. Coming to next question, who was the first to use glass prism to obtain spectrum of sunlight? ఒక సన్లైట్ ని స్పెక్ట్రమ్ గా డిస్పర్షన్ రూపంలో సన్లైట్ సూర్యకాంతి నుంచి విజిబుల్ లైట్ నుంచి పలానా కలర్స్ వస్తాయి అని చెప్పి గ్లాస్ ప్రిజం ఉపయోగించుకుని ఫస్ట్ చెప్పిన సైంటిస్ట్ ఎవరు అన్నారు? ఇసాక్ న్యూటన్ అన్నమాట. సో స్పెక్ట్రమ్ ఆఫ్ లైట్ గురించి ఆయనే బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది త్రూ గ్లాస్ ప్రిజం. మనకు తెలుసు కదా, VIBGYOR విబ్జిఆర్, ఇలా కలర్ డివైడ్ అయిపోయింది. సో స్పెక్ట్రంగా అంటే విడిపోవడం అనమాట, కాంబినేషన్ ఆఫ్ కలర్స్గా ఒక విజిబుల్ లైట్ మారిపోవటం, కాంబినేషన్ ఆఫ్ కలర్స్. దాన్ని చెప్పిన వ్యక్తి ఇసాక్ న్యూటన్ అనమాట. తెలుసు మీకు ఫెర్మి లెవెల్ గ్యాప్ తెలుసు. ఐన్స్టీన్ ఏం చెప్పాడు? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ దీని గురించి చెప్పింది ఎవరు అంటే ఐన్స్టీన్. దానికన్నా ఆయనకి నోబెల్ బహుమతి కూడా వచ్చింది. E=mc² మీకు బాగా తెలుసు. ఇది కాకుండా థియరీ ఆఫ్ రిలేటివ్ థియరీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. సైన్స్ని ఆలోచన చేసే విధానమే మారిపోయింది ఆ థియరీతో. సాపేక్ష సిద్ధాంతం అంటారు. ఎడిసన్ తెలుసు కదా, బల్బ్ అనమాట. So first option is the right answer.
ఓకే, కమింగ్ టు ఎలక్ట్రిసిటీ నుంచి ప్రాబ్లం అడిగాడు. ఇన్ ఏ సర్క్యూట్ 10 volts బ్యాటరీ అండ్ 3 రెసిస్టర్స్ R1, R2, R3 కనెక్టెడ్ ఇన్ ప్యారల్ అన్నాడు. ఓకే, R1, R2, R3 ఇది 2 ohms, ఇది 2 ohms, అరే ఇది 2. ఒక్క నిమిషం ఉండండి, దీనికి ఏదో మాయరోగం వచ్చింది. ఇక్కడ 2 ohms, ఇక్కడ ఈ బొమ్మ మొత్తాన్ని తీసుకెళ్ళి ఇక్కడ రాస్తా. ఇక్కడ 2 ohms, ఇక్కడ 3 ohms, ఇక్కడ 6 ohms. ఈ సర్క్యూట్ మొత్తాన్ని ఇలా వోల్టేజ్ కనెక్ట్ చేశాడు, ప్లస్ మైనస్ 10 volts ఇచ్చాడు. ఓకేనా, ఇప్పుడు మనం ఏమన్నాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ RE అండ్ కరెంట్ I ఫ్లోయింగ్ త్రూ ద సర్క్యూట్. ముందు ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అడిగాడు. ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అంటే అర్థం ఏంటి, 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 అంటే 1/2 ప్లస్ 1/3 ప్లస్ 1/6. ఎల్సిఎం అంతా 6, 2 3 6, 3 2 6, 6 1 6, 6/6 అంటే ఎంత వచ్చింది, R ఈక్వివలెంట్ ఈక్వల్ టు 1 ohm వచ్చింది. సో ఆన్సర్ ఇది కాదు, ఇది కాదు, అయితే ఇది అవ్వాలి, లేకపోతే ఇది అవ్వాలి, అంతే కదా. ఇప్పుడు కరెంట్ కనుక్కుందాం. ఓకే, కరెంట్ అనేది ఎలా ఉండిద్ది, ఇక్కడేమో I అన్నమాట, కానీ దీంట్లోకి వెళ్ళే కరెంట్ I1, దీంట్లోకి వెళ్ళే కరెంట్ I2, దీంట్లోకి వెళ్ళే కరెంట్ I3. కరెంట్ ఈజ్ డిఫరెంట్ ఇన్ ప్యారలల్. సో I ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3 తెలియాలి. ఆ మొత్తాన్ని కలిపితేనే మనకి కరెంట్ వచ్చింది. సో I ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, I ఈక్వల్ టు V/R. ఓకేనా, ఇప్పుడు వోల్టేజ్ కామన్, అంతే కదా, అన్నిట్లో కామన్ కదా. సో V/R1, I1 అంటే, I2 అంటే ఇక్కడ రాస్తున్నా చూడండి, తుడుపుతాను మళ్ళా. సో I1, I2, I3 అంటే V/R1 ప్లస్ V/R2 ప్లస్ V/R3. V అంటే ఏంటి, 10 కామన్ తీద్దాం, అంతే కదా, కామన్ తీస్తే వచ్చేది. సో 1/2 ప్లస్ 1/3 ప్లస్ 1/6 ఇలాగే మామూలుగా రాద్దాం. చూడండి, V/R1 అంటే 10/2, 10/3, 10/6, 2 1 2 5, 5 వచ్చింది. ఇక్కడ 10/3, ఇక్కడ 2 5 2 3, 5/3, ఎల్సిఎం 3, 15, 10, 5, 15 5 20, 30, 30/10, 3 1 3 10. సో I ఈక్వల్ టు మొత్తం ఎంత వచ్చింది, 10 amps వచ్చింది. సో ఇదిగోండి 10 amps యాడ్ ఉంది, ఇక్కడ ఉంది. సో 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా, మనకి ఇలా రాయడం తెలియాలి. ఇలా రాయడం తెలిస్తే మీకు ఈజీ అనమాట. ఓకేనా, క్లారిటీ వచ్చింది కదా. ఇక్కడ మీకు తుడిపి ఇక్కడ పెడతాను, మీకు క్లియర్గా అర్థమైంది. ఎస్, సో మనకి 1 ohm 10 amps కరెంట్ అనమాట. ఏం లేదు, ప్యారలల్లో కరెంట్ డిఫరెంట్గా ఉండిద్ది అనే విషయం తెలిస్తే చాలు. సో మనం ఈ కాన్సెప్ట్ని ఉపయోగించుకొని ఈజీగా సాల్వ్ చేసేయచ్చు, ఇలా రాసుకొని. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కనెక్ట్స్ ద కిడ్నీ విత్ ది యూరినరీ బ్లాడర్ అన్నాడు. ఇలా మనం కిడ్నీ డయాగ్రామ్ చూసామనుకోండి, ఇలా కిందకి 2 వచ్చి ఇక్కడ మనకి యూరినరీ బ్లాడర్ ఉండిద్ది అనమాట. వీటిని మనం కిడ్నీ అంటాం. సో కిడ్నీని యూరినరీ బ్లాడర్ కలిపిందని మనం ఏమనాలి, యూరేటర్ అనాలి. ఏంటి, యూరేటర్. సో ఆన్సర్ ఈజ్ యూరేటర్. సో ఇక్కడ బయటకు ఉండే పైప్ని యూరెత్రా అంటారు. సో యూరిన్ అనేది మనకి యూరినేషన్,
బయటికి యూరిన్ అనేది యురెత్రా ద్వారా వస్తుంది. యూరినరీ బ్లాడర్కి మాత్రం యూరేటర్ ద్వారా వస్తుంది. యూరేటర్ అంటే కిడ్నీ నుంచి బ్లాడర్ వరకు వచ్చేది, యురెత్రా అంటే బ్లాడర్ నుంచి బయటకు వచ్చేది యురెత్రా. ఓకేనా? సో ఆన్సర్ ఈస్ యూరేటర్, కిడ్నీ. ఎక్స్క్రీట్ డిజెషన్లో మనం చదువుకుంటాం. కమింగ్ టు వాట్ ఈస్ ద కెమికల్ కంపోజిషన్ ఆఫ్ వాషింగ్ సోడా? చాలాసార్లు మాట్లాడుకున్నాగా. వాషింగ్ సోడా ఫార్ములా ఏంటి? Na2CO3 10H2O. దీన్ని సోడియం కార్బోనేట్ అంటారు. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ ఫ్రాగ్మెంటేషన్ కామన్ అన్నాడు. ఫ్రాగ్మెంటేషన్ అంటే విడిపోవడం. సో ఫ్రాగ్మెంటేషన్ అనేది ఒక అసెక్షువల్ రీప్రొడక్షన్, అలైంగిక ప్రత్యుత్పత్తి. ఇది ఎక్కువగా దేంట్లో జరిగింది అన్నాడు. ఎఫ్యూ యూనిసెల్యులర్ కాదు, అసలు యూనిసెల్యులర్లో జరగదు. ఓన్లీ ఎఫ్యూ మల్టీసెల్యులర్. ఎస్, ఇది కరెక్ట్. కొన్ని రకాల బహుకణ జీవుల్లో జరిగిద్ది. అన్ని బహుకణ జీవుల్లో జరగదు, కొన్నిట్లోనే జరిగిద్ది. యూని అంటే ఏకకణ జీవులు, మల్టీ అంటే బహుకణ జీవులు, ఓన్లీ ఎఫ్యూ అంటే కొన్ని అనమాట. కొన్ని బహుకణ జీవుల్లో జరిగిద్ది. ఎగ్జాంపుల్ ఏంటి? స్పైరోగోరా, స్పైరోగైరా, ఇది ఒక ఆల్గే అనమాట. దాంట్లో జరిగేదే ఫ్రాగ్మెంటేషన్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రోస్ ర్యాపిడ్లీ అండ్ రైపెన్స్ టు ఫార్మ్ ఏ ఫ్రూట్ అనమాట. సో ప్లాంట్లోని ఏ భాగం మనకి ఫ్రూట్గా మారిద్ది అని అంటే ఓవరీ. ఓవరీ అనేది ఫ్రూట్గా మారిద్ది, ఓవ్యూల్ అనేది సీడ్గా మారిద్ది. ఓకేనా? సో ఒక ఫ్లవరు ఫ్రూట్గా మారుతున్నప్పుడు ఏమేమి ఎలా మారుతాయి అనే పార్ట్స్ ఉంటాయి చూసారా, వాటిని బాగా అడుగుతూ ఉంటారు. సో యాంథర్ అనేది ఏమో మేల్ రీప్రొడక్టివ్ పార్ట్. ఓకే, ఇది మేల్ రీప్రొడక్టివ్ పార్ట్. స్టిగ్మా ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్. పోలన్ ట్యూబ్ కూడా ఇక్కడే ఉంటుంది, ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్లోనే ఉండిద్ది, లోపలికి వెళ్తానికి అనమాట. ఆ పోలన్ గ్రెయిన్స్ ట్రావెల్ అవడానికి ఉన్న పైప్ని పోలన్ ట్యూబ్ అంటారు. సో ఓవర్ ఈజ్ ద ఆన్సర్. Which of the following metals reacts only with steam, not with cold and hot water? ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ బాగా అడుగుతూ ఉంటాడు. ఏ మెటల్ ఏ వాటర్తో చర్య జరిపిద్ది అని బాగా అడుగుతున్నాడు ఈ మధ్య. సో మెటల్ ఓన్లీ స్టీమ్ అంట. స్టీమ్తో మాత్రమే చర్య జరిపేది ఏంటి? అల్యూమినియం. బాగా గుర్తుపెట్టుకోండి, స్టీమ్తో రియాక్ట్ అయ్యే మెటల్స్ని ఫియాజ్ అంటారు. ఫి అంటే ఐరన్, ఏ అంటే అల్యూమినియము, జెడ్ అంటే జింక్. ఐరన్, అల్యూమినియం, జింక్, ఫియాజ్, రియాజ్ లాగా ఫియాజ్ అనమాట. సో స్టీమ్తో చర్య జరుగుతాయి. ఓకేనా? నెక్స్ట్, పొటాషియం, సోడియం, ఇవి రెండు కోల్డ్ వాటర్తోనే చర్య జరుగుతాయి. నెక్స్ట్ మెగ్నీషియం. మెగ్నీషియం అసలు కోల్డ్ వాటర్తో చర్య జరపదు. ఓకేనా? ఓన్లీ హాట్ వాటర్తోనే చర్య జరుపుతుంది మెగ్నీషియం. వెరీ వెరీ ఇంపార్టెంట్. మెగ్నీషియం డస్ నాట్ రియాక్ట్ విత్ కోల్డ్ వాటర్, ఇట్ ఓన్లీ రియాక్ట్ విత్ హాట్ వాటర్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టీమ్ అడుగుతుంటాడు, ఐరన్, అల్యూమినియం, జింక్. పొటాషియం, సోడియం, కోల్డ్ వాటర్ అసలు విగరస్లీ మంచిగా రియాక్ట్ అవుతాయి అన్నమాట, సోడియం, పొటాషియం అనేది కోల్డ్ వాటర్తో. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, ద మెయిన్ థింకింగ్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్. బ్రెయిన్లో మెయిన్ థింకింగ్ పార్ట్ అనేది ఏది? దట్ రిసీవ్స్ సెన్సరీ ఇంపల్సెస్ ఫ్రమ్ వేరియస్ రెసెప్టార్స్. మన బాడీలో రకరకాల రెసెప్టార్స్ ఉంటాయి, వాటన్నిటి ద్వారా తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ని సెన్సరీ ఇంపల్సెస్ రూపంలో తీసుకొని ఎనాలిసిస్ చేసి ఒక ఆలోచన తీసుకునే మన బ్రెయిన్లోని భాగం ఏంటి అన్నాడు. ఇంకేముంది? ఫోర్ బ్రెయిన్. ఫోర్ బ్రెయిన్లో ముఖ్యంగా ఏ భాగాలు ఉంటాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్, సెరిబ్రమ్, అది కాకుండా థలామస్, అది కాకుండా హైపోథలామస్, ఈ మూడు భాగాలు ఉంటాయి. సో దాంట్లో సెరిబ్రమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద మెయిన్ థింకింగ్ విజువలైజేషన్ పార్ట్ అనమాట. రీజనింగ్ పార్ట్ అంతా, ఇప్పుడు నేను లెక్కలు చదువుతున్నా, ఆలోచన చేస్తున్నా, అంతా కూడా ఫోర్ బ్రెయిన్లోని సెరిబ్రమ్ అనమాట. గుర్తుపెట్టుకోండి. హిండ్ బ్రెయిన్లో ఇంకోటి ఉండిద్ది, దాని పేరు సెరిబెల్లం. ఇంకోటి ఉండిద్ది మెడుల్లా ఆబ్లాంగేటా. మిడ్ బ్రెయిన్లో మనకి పాన్స్ ఉండేవి అనమాట, మధ్యలో కనెక్షన్ లాగా.
స్పైనల్ కార్డ్ మీకు తెలిసిందే కదా. స్పైనల్ కార్డ్ అంటే స్పైనల్ కార్డ్లో మొత్తం ఎన్ని బోన్స్ ఉంటాయి? 33 బోన్స్ ఉంటాయి. ఓకేనా? సో ఆన్సర్ ఈస్ ఫోర్ బ్రెయిన్. సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ రిలేటెడ్ టు ద ఫంక్షన్ ఆఫ్ విల్లై ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్. చిన్నపేగులోని విల్లై అనేది ఒక స్ట్రక్చర్ అనమాట. విల్లీ అంటారు తెలుగులో. విల్లీ అనేది చిన్నపేగులో ఉండే స్ట్రక్చర్స్. ఇవి ఎందుకు ఉన్నాయి? ఇవి ఉండటం వల్ల ఒక ప్రయోజనం ఏంటి అన్నాడు. ఇట్ ఇంక్రీజెస్ ద అబ్జార్ప్టివ్ సర్ఫేస్ ఏరియా. సామాన్యంగా స్మాల్ ఇంటెస్టైన్లో డైజెషన్ అనేది ఏమైంది? కంప్లీట్ అయింది. డైజెషన్ అయిన తర్వాత నెక్స్ట్ పార్ట్ ఏంటి? అబ్జార్ప్షన్. ఓకేనా? ఇదిగోండి పేర్లో కూడా ఉంది. ఈ అబ్జార్ప్షన్ బాగా జరగాలంటే స్మాల్ ఇంటెస్టైన్ లోపల కొన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి, వాటిని విల్లీ అంటారు. ఇవి ఎలా ఉంటాయి అంటే ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్. అడిగాడు ఇది ఎగ్జామ్లో. ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ మన వేలులాగా ఉంటాయి. ఈ ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్కి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. సో చిన్నపేగులో డైజెషన్ కంప్లీట్ అయిన తర్వాత, డైజెషన్ తర్వాత నెక్స్ట్ జరిగే ప్రాసెస్ ఏంటి? అబ్జార్ప్షన్, పీల్చుకోవడం. సో తిన్న ఆహార పదార్థాల నుంచి ఏవైతే ఉన్నాయో అవన్నీ పీల్చుకోవాలి. అప్పుడే మన శరీరానికి బలం అందుకునిద్ది. వంట పట్టింది అంటారు కదా తిన్నది, అలా పీల్చుకోవాలి. అలా పీల్చుకోవడానికి స్మాల్ ఇంటెస్టైన్లో విల్లీ అనే ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. దట్ ఇంక్రీజెస్ ద సర్ఫేస్ ఏరియా. అలా ఏరియా పెరిగినప్పుడు పీల్చుకోవడానికి అనుకువగా ఆ ప్రాంతం మారిద్ది అనమాట. సో అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. కమింగ్ టు who developed the planetary model of an atom with electrons orbiting the nucleus in discrete energy levels. జాగ్రత్తగా చూడండి. ప్లానటరీ మోడల్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది రూదర్ఫర్డ్. హడావుల్లో రూదర్ఫర్డ్ పెడతాం, ఆన్సర్ తప్పైద్ది. ఆన్సర్ ఏంటంటే నీల్స్ బోర్ అనమాట. అదేంటి అంటే ఇది న్యూక్లియస్. న్యూక్లియస్ లోపల మనకి ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి, కానీ ఎలక్ట్రాన్స్ మాత్రం యాటమ్ చుట్టూ కొన్ని ఇలా సర్కిల్స్ ఉంటాయి అన్నమాట. వీటిని ఆర్బిట్స్ అనొచ్చు, లేదా ఎనర్జీ లెవెల్స్ అనొచ్చు, లేదా షెల్స్ అనొచ్చు. ఏ పేరుతోనే పిలవచ్చు అనమాట. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. రూదర్ఫర్డ్ ప్లానటరీ మోడల్ గురించి చెప్పాడు, కానీ యాటమ్ చుట్టూ ఏమవుతుంది? ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుంది, అంతే కదా. ఎలక్ట్రాను యాటమ్ చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు ఏదో రోజు తిరుగుతున్న వస్తువు ఏమవ్వాలి? ఆగిపోవాలా లేదా? అవును కదా. దేనికైనా ఎనర్జీ ఏమైపోయింది? లాస్ అయిపోయింది. మరి ఏంటి? ఎన్నో రోజులుగా ఎలక్ట్రాన్ అనేది యాటమ్ చుట్టూ తిరుగుతూ ఉన్నప్పటికీ అది ఎందుకు కింద పడట్లేదు? అది ఎందుకు ఎనర్జీ లూజ్ అవ్వట్లేదు అన్న విషయాన్ని రూదర్ఫర్డ్ చెప్పలేకపోయాడు. కానీ నీల్స్ బోర్ వచ్చి నేను చెబుతా, ఎలక్ట్రాన్ ఎన్నో రోజులుగా చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఎందుకు అది రాలిపోకుండా జారిపోకుండా అలాగే తిరుగుతుంది అంటే ప్రతి షెల్కి ఒక ఎనర్జీ ఉండిద్ది అని చెప్పాడు. దీనికి ఒక ఎనర్జీ ఉండిద్ది E1, దీనికి ఒక ఎనర్జీ ఉండిద్ది E2, దీనికి ఒక ఎనర్జీ ఉండిద్ది E3, దీనికి ఒక ఎనర్జీ ఉండిద్ది E4. అందుకే వాటిని ఎనర్జీ లెవెల్స్ అని చెప్పాడు. ఇంకో విషయం ఏం చెప్పాడంటే జాగ్రత్తగా చూడండి. ఎలక్ట్రాన్ ఎప్పుడైతే ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుందో హై ఎనర్జీ లెవెల్కి వెళ్తుంది. అంటే ఎలక్ట్రాను హై ఎనర్జీ లెవెల్కి వెళ్తున్నప్పుడు ఎనర్జీని ఏం చేసుకునిద్ది అంటే అబ్జార్బ్ చేసుకునిద్ది అని చెప్పాడు. అలా కాకుండా ఎలక్ట్రాను లోయర్ ఎనర్జీ లెవెల్ వైపు వచ్చినప్పుడు ఎనర్జీని ఏం చేస్తుంది అంటే ఎమిట్ చేస్తుంది అని చెప్పాడు. అది కూడా ఏ రూపంలో అంటే ఫోటాన్స్ రూపంలో అని చెప్పాడు. ఓకేనా? కాబట్టి ఎలక్ట్రాను హైయర్ ఎనర్జీ లెవెల్లోకి వెళ్తున్నప్పుడేమో అబ్జార్బ్ చేసుకుంటుంది ఎనర్జీని, లోయర్ ఎనర్జీ లెవెల్కి వస్తున్నప్పుడేమో ఎనర్జీని ఎమిట్ చేస్తుంది. అయితే ఎనర్జీని అబ్జార్బ్ చేసుకున్న ఎమిట్ చేసుకున్న ఏదో రోజు తగ్గిపోవాలిగా. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఎలక్ట్రాన్ ఎనర్జీని ఏం మార్చుకోవట్లేదు. ఈ షెల్స్కి ఎనర్జీ ఉంది కదా, దాని ఎనర్జీని ఉపయోగించుకుంటుంది. ఏ రింగులో తిరుగుతుందో ఆ రింగులో ఉండే ఎనర్జీని ఉపయోగించుకుంటుంది. అయితే ఎనర్జీని ఎమిట్ చేసినా అబ్జర్వ్ చేసుకున్నా వాటి మధ్య డిఫరెన్స్ ఉందే, ఆ ఎనర్జీని ఎమిట్ చేయటమో అబ్జర్వ్ చేసుకోవడమో చేస్తుంది. సో ఆల్వేస్ ఎలక్ట్రాన్ యూజెస్ ద ఎనర్జీ బిట్వీన్ ద లెవెల్స్ E2 - E1 లేదా E3 - E2.
ఆ రింగుల మధ్య ఉన్న ఎనర్జీని ఉపయోగించుకొని ముందుకి వెనక్కి పైకి కిందకి దిగుతుంది తప్ప తనకున్న ఎనర్జీని ఉపయోగించుకోవట్లా. అందుకే అది ఎన్నాళ్ళు తిరిగినా కింద పడకుండా ఉంటుంది. ఇదేలా గ్రావిటీలో మన ప్లానెట్ సిస్టంలో కూడా కనపడుతూ ఉంది. గ్రహాలన్నీ సెల్స్లో తిరుగుతున్నప్పటికీ తిరిగే ఏ గ్రహమైనా ఎందుకు రాలట్లేదు అంటే అది ఏ కక్షలో తిరుగుతుందో ఆ కక్షకి ఎనర్జీ ఉంది. ఆ కక్షకున్న ఎనర్జీని ఉపయోగించుకొని అవి కక్షలు మారుతూ వెళ్తున్నాయి. అందుకే తిరిగే వస్తువు కింద పడిపోకుండా ఎన్నో వేల సంవత్సరాలుగా ప్లానెట్స్ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. దాన్ని మనసులో పెట్టుకొని ప్లానెటరీ మోడల్ అని పేరు పెట్టాడు. గ్రహమండల నమూనా అంటారు తెలుగులో అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాను. అది చెప్పాడు అనమాట. అదే ఇవన్నమాట. అంతేకాదు ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ గురించి కూడా చెప్పాడు. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ని ఎవరు కనుక్కున్నారు అంటే నీల్స్ బోర్. దాన్ని ఏ లెటర్తో చూపించాడు? క్యాపిటల్ ఎన్. సో n=1 వచ్చింది అనుకో అది కే షెల్, n=2 వస్తే అది ఎల్ షెల్, n=3 వస్తే అది ఎం షెల్, n=4 వస్తే అది ఎన్ షెల్. ఇదిగోండి KLMN. మీకు చాలాసార్లు నేను గ్రూప్ డీలో చెప్పాను, కానీ ఇక్కడ కాస్త లోపలికి వెళ్ళాడు కాబట్టి వెనక్కి వెళ్ళి మాట్లాడుతున్నాను. క్వశ్చన్ వస్తే క్వశ్చన్కి తగ్గట్టుగా మాట్లాడతాను. ఆడలా రాలేదు కాబట్టి మాట్లాడలేదు. ఓకేనా? మంచి కాన్సెప్ట్. సో నీల్స్ బోర్ మీకు ఇంత చెప్తే కానీ అర్థం కాదు, అందుకే చెప్పాను. ఇది పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ అనుకోమాకండి. ప్రతి క్వశ్చన్ ఒక కాన్సెప్ట్ అయ్యిద్ది. ఓకేనా? జస్ట్ క్వశ్చన్సే చదువుతాను అనుకోమాకండి. ఒక క్వశ్చన్ ఒక యూనిట్గా మాట్లాడతాను నేను అవకాశం ఉన్న చోట. మీరు మిస్ అయిపోతే ఇబ్బంది పడతారు. జాగ్రత్తగా చూసుకోండి. మీరు చూడడంతో పాటు అందరికీ షేర్ చేయండి. విచ్ ఆర్గానిజమ్స్ యూజ్ రీజనరేటివ్ సెల్స్ ఫర్ రీప్రొడక్షన్ అండ్ ప్రాసెస్ ఆఫ్ బడ్డింగ్ అన్నాడు. ఏమీ లేదు, రీజనరేషన్ అదేవిధంగా బడ్డింగ్, ఇవి రెండు కూడా అలైంగిక ప్రత్యుత్పత్తులు అంటే అసెక్షువల్ రీప్రొడక్షన్స్. ఈ రెండు దేంట్లో జరుగుతాయి అన్నాడు. దేంట్లో జరుగుతాయి? హైడ్రాలో జరుగుతాయి. అమీబాలో ఏంటి? బైనరీ ఫ్యూజన్. లీష్మేనియాలో ఏంటి? బైనరీ ఫ్యూజన్. ఇక్కడేమో ఎనీ ప్లేన్, ఇక్కడేమో లాంగిట్యూడినల్ ప్లేన్. ఈస్ట్లో ఏం జరిగింది? బడ్డింగ్ జరిగింది. కానీ వాడు ఏమన్నాడు? రీజనరేటివ్ సెల్స్ అన్నాడు, బడ్డింగ్ అన్నాడు. రెండు జరిగేది ఎక్కడ? హైడ్రాలో. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ ఈజ్ హైడ్రా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. Which of the following will be the average velocity of the particle with initial velocity u and final velocity v అన్నాడు. యావరేజ్ అంటే ఏంటి? u ప్లస్ v బై 2 అంతే కదా. యావరేజ్ అంటే 2 యాడ్ చేసి బై 2 చేయడం. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. Which of the following reactions is not an example of oxidation? ఆక్సిడేషన్ కానిది ఏంటి అన్నాడు. ఆక్సిడేషన్ కానిది ఏంటి చెప్పాలంటే ఆక్సిజన్తో చర్య జరపకూడదు. ఆక్సిజన్తో చర్య జరిపింది ఆక్సిడేషను. ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఆక్సిడేషను, ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఆక్సిడేషన్. ఇది మాత్రమే ఆక్సిడేషన్ కాదు. అంతే కదా. ఇక్కడ ఏమి ఎటువంటి ఆక్సిజన్ యాడ్ అవ్వలేదు. ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ జరగకపోతే అది ఆక్సిడేషన్ కాదు. Which of the following is an example object moving in uniform circular motion? యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఎగ్జాంపుల్ ఏంటి అన్నాడు. చూద్దాం. బర్డ్ ఫ్లయింగ్ ఇన్ ద స్కైయా? కాదు. పర్సన్ వాకింగ్ ఆన్ ద సైడ్ వాకా? కాదు. ఏ శాటిలైట్ ఇన్ ఏ సర్క్యులర్ ఆర్బిట్? ఎస్, ఇదే రైట్. పేర్లోనే ఉంది సర్క్యులర్. ఏ కార్ డ్రైవింగ్ స్ట్రైట్ అండ్ హైవేనా? కాదు. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్కి ఒక శాటిలైట్ అనేది ఆర్బిట్లో తిరుగుతుంది ఎర్త్ చుట్టూ, అది ఎగ్జాంపుల్ అనమాట. గుర్తుపెట్టుకోండి. అయితే మీకు క్వశ్చన్ చెబుతాను. ఏ పర్సన్ వాకింగ్ ఆన్ సైడ్ వాక్ అంటే మనం హైవేస్ మీద కానీ బ్రిడ్జిల మీద నడుస్తున్నప్పుడు ఒక పర్సన్ సైడ్ వాక్ మీద నడుచుకుంటూ వెళ్తుంటాడు. దాన్ని ఏ మోషన్ అంటారు? లీనియర్ మోషన్ అంటారు. ఏ కార్ డ్రైవింగ్ స్ట్రైట్ హైవే మీద వెళ్తుంది, ఎటువంటి వంపులు తిరగట్లా, స్ట్రైట్ అని మెన్షన్ చేశాడు. దాన్ని ఏమంటారు? రెక్టిలీనియర్ మోషన్ అంటారు. ఓకేనా? లీనియర్ మోషన్కి రెక్టిలీనియర్ మోషన్కి తేడా ఏంటి? జాగ్రత్తగా చూడు. ఒక పర్సన్ను
సైడ్ వాక్ మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సైడ్ వాక్ స్ట్రైట్గా ఉండొచ్చు, కాస్త ముందుకెళ్తే కరువుగా కూడా ఉండొచ్చు. కానీ కార్ మాత్రం స్ట్రైట్గానే వెళ్తుంది. ఒక స్ట్రైట్ మోషన్ మాత్రమే ఉంటే లీనియర్ మోషన్, స్ట్రైట్ అండ్ కర్వ్ రెండు ఉంటే లీనియర్ మోషన్. బర్డ్ అనేది ఒక డిఫరెంట్ మోషన్లో వెళ్తూ ఉండిద్ది. ప్రిఫర్డ్గా ఈ మోషన్లో వెళ్తుందని చెప్పడానికి లేదు. ఓకేనా? ఇదంతా కూడా నేను ఏఎల్పిలో చెప్పాను. మోషన్ అనే కాన్సెప్ట్లో ట్రాన్స్లేటరీ మోషను, సైకిల్ వెళ్ళేది ఏంటి, సైకిల్ వీల్ తిరిగేది ఏంటి అంటే రకరకాలు ఉంటాయి అన్నమాట. అవి విన్న వాళ్ళకి ఐడియా ఉండిద్ది. ఏఎల్పి చెప్పాగా, ఏఎల్పి చదివి రాసి ఉన్న వాళ్ళకి మాత్రం ఇవి చాలా ప్లస్ అయ్యిద్ది. ఎందుకంటే అక్కడ బేసిక్ సైన్స్ ఉండిద్ది. ఆ బేసిక్ సైన్స్ కాన్సెప్ట్స్ ఇక్కడ కలుపుతున్నాడు. ఇప్పుడు బేసిక్ సైన్స్ జనరల్ సైన్స్ రెండు కలిపి అడుగుతున్నాడు కాబట్టి రెండు విన్న వాళ్ళకి ఉపయోగం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సబ్స్టాన్సెస్ ఈజ్ ఇన్ సాలిడ్ ఫామ్ ఇన్ ద గివెన్ రియాక్షన్ అన్నాడు. సాలిడ్ ఫామ్లో ఉండిద్ది అంటే ప్రెసిపిటేట్ అన్నమాట. ప్రెసిపిటేట్గా మిగిలిపోయేది ఏంటన్నాడు. సో సోడియం సల్ఫేట్, బేరియం క్లోరైడ్. సో సోడియం ఏమో క్లోరైడ్తో చర్య జరిపింది, బేరియం సల్ఫేట్తో చర్య జరిపింది. సో బేరియం సల్ఫేట్ అనేది ఒక ప్రెసిపిటేట్ అన్నమాట. ఇదిగోండి, సోడియం క్లోరైడ్ ప్రెసిపిటేట్ కాదు, ఇది సాల్యుబుల్ సబ్స్టాన్స్ అనమాట. ఇన్సాల్యుబుల్గా మిగిలిపోతే, కరిగిపోకుండా ఉంటే దాన్ని మనం ఏమంటాం? ప్రెసిపిటేట్ అంటాం. కాబట్టి సాల్ట్, సోడియం క్లోరైడ్ అనేది ఏమైపోయింది? కరిగిపోయింది కదా. కాబట్టి సోడియం క్లోరైడ్ ఈజ్ నాట్ ప్రెసిపిటేట్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. గొంతు ఎండిపోతుంది అసలు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఫ్రీ స్టేట్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్. ఎర్త్ క్రస్ట్ అంటే భూమి మనకు 3 రూపాల్లో ఉండిద్ది. క్రస్ట్, మ్యాంటిల్, కోరు ఇలా ఉండిద్ది. ఈ ఎర్త్ క్రస్ట్లోనే మనకి చాలా రకాల మెటల్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. అయితే ఫ్రీ స్టేట్లో దొరికే మెటల్స్ ఏంటి అన్నారు. అంటే ఎక్కువగా మనం వాటిని ఎక్స్ట్రాక్షన్ చేయాల్సిన పని లేదు, ఫ్రీగానే దొరుకుతాయి అన్నమాట. అంటే ఎక్కువగా మలినాలు లేకుండా, ఇంప్యూరిటీస్తో ఎక్కువగా మిక్సప్ అవ్వకుండా దొరుకుతూ ఉండిద్ది. అదే గోల్డ్ అనమాట. గుర్తుపెట్టుకోండి, గోల్డ్, సిల్వరు, నెక్స్ట్ ప్లాటినం, వీటిని ఫ్రీ స్టేట్లో దొరికే మూలకాలు అంటారు. ఇంకో పేరు ఏంటంటే వీటికి నేటివ్ ఎలిమెంట్స్ అంటారు. నేటివ్ ఎలిమెంట్స్, నేటివ్ మెటల్స్ అంటారు. ఈజీగా దొరుకుతాయి అన్నమాట. ఓకేనా? సో ఇది ఆన్సర్. నెక్స్ట్, అకార్డింగ్ టు ద రియాక్టివిటీ సిరీస్ ఆఫ్ మెటల్స్ విచ్ మెటల్ పేర్ ఈజ్ ఫౌండ్ ఇన్ నేటివ్ స్టేట్. ఇదిగోండి, పైన చెప్పానా నేటివ్ అని. ఇదిగోండి 39వ క్వశ్చన్ వచ్చింది చూసారా, నేటివ్ స్టేట్ అన్నాడు అంటే ఫ్రీగా దొరికాయి. కాల్షియం మెగ్నీషియం కాదు, కాల్షియం అల్యూమినియం కాదు. ఇదిగోండి గోల్డ్ అండ్ ప్లాటినం. ఇక్కడ కూడా నేను చెప్పాను, గోల్డ్ చెప్పాను, ప్లాటినం చెప్పాను, సేమ్ అదే. పక్కన క్వశ్చన్లు పక్కన కాన్సెప్ట్స్తో ఇచ్చాడు. గోల్డ్, ప్లాటినం, సిల్వర్ అని చెప్పాను, వాడు గోల్డ్, ప్లాటినం ఇచ్చాడు, రేపు సిల్వర్, ప్లాటినం కూడా ఇస్తాడు. సో ఫ్రీగా దొరికితే నేటివ్ స్టేట్ అంటారు, వాటి నేటివ్ మెటల్స్ అంటారు. నెక్స్ట్, కన్వర్జింగ్ లెన్స్. కన్వర్జింగ్ లెన్స్ అంటే కాన్వెక్స్ లెన్స్ అని తెలియాలి. డైవర్జింగ్ లెన్స్ అంటే కాన్కేవ్ అని తెలియాలి, లేకపోతే పెట్టలేము. కన్వెక్స్ అంటే కాబట్టి +4.50, డైవర్జింగ్ అంటే కాన్కేవ్ అంటే -3.00, అప్పుడు +1.50. సో ఆన్సర్ +1.5D. కన్వర్జింగ్ అంటే కాన్వెక్స్ లెన్స్, డైవర్జింగ్ అంటే కాన్కేవ్ లెన్స్. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇఫ్ ఏ మిషన్ డస్ 500 joules ఆఫ్ వర్క్ ఇన్ 4 seconds, వాట్ ఈజ్ పవర్ అవుట్పుట్ అన్నాడు. సో పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైం. వర్క్ అంటే 500 joules, 4 అంటే 4, 2 రోజులు 2 పాతికలు అంటే 125 జౌల్ పర్ సెకండ్. ఏమని రాయొచ్చు? వాట్ అని రాయొచ్చు. సో 125 వాట్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 45th question. Which of the following is a non-biodegradable substance, may be inert and simply persist in the environment for a long time. Non-biodegradable అంటే జీవక్షయం కానివి,
బ్యాక్టీరియాతో చేయలేనివి, అవి చాలా కాలం పర్సిస్ట్ అవుతాయి, ఇనెక్ట్ అవుతాయి, వాతావరణంలో ఎన్విరాన్మెంట్లో అలాగే ఉండిపోతాయి, వాటి వల్ల వాతావరణానికి చాలా ప్రమాదం. అది ఏది అన్నాడు. ఇదిగోండి ప్లాస్టిక్. ఫస్ట్దే ప్లాస్టిక్తో తయారైన ఏ మెటీరియల్ అయినా సరే దట్ ఈస్ నాన్ బయోడిగ్రేడబుల్. ఇది బయోడిగ్రేడబులే, ఇది బయోడిగ్రేడబులే, ఇది బయోడిగ్రేడబులే. జీవక్షయం అయిపోతాయి, బ్యాక్టీరియాతో ఈజీగా నశింప చేయబడి భూమిలో కలిసిపోతాయి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ప్రతి 2 క్వశ్చన్లకు సైన్స్ క్వశ్చన్ ఉంటుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద రిలేషన్ బిట్వీన్ డిస్టెన్స్, టైమ్, స్పీడ్ వెన్ బాడీ ఈజ్ నాట్ యాక్సలరేటింగ్. యాక్సలరేషన్ లేనప్పుడు అన్నాడు. సో డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్. సో డిస్టెన్స్ బై స్పీడ్ ఈక్వల్ టు టైమ్. సెకండ్ ఆప్షన్ రైట్, అంతే కదా. అప్పుడు టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఎస్. స్టేట్మెంట్ క్వశ్చన్ చూద్దాం మిర్రర్స్ నుంచి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ నాట్ ట్రూ అబౌట్ ద ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ ఏ స్పెరికల్ మిర్రర్. ప్రిన్సిపల్ ఫోకస్ గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు, చూద్దాం. ఇట్ ఆల్వేస్ లై ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఎస్, రైటే. అది ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ యాక్సిస్ మీదే ఉండిద్ది. ఇది పోలు, ఇది ఎఫ్, ఇది సి. దీన్ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం, దాని మీదే ఉండిద్దిగా. ఫస్ట్ది రైటే. ఏ ఇన్స్టెంట్ రే పాసింగ్ త్రూ ద ఫోకస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ బికమ్స్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ అన్నాడు, అది రైటే. ఒక రే ఇలా ఫోకస్ గుండా వచ్చిందనమాట, వచ్చి లైట్కి తగిలింది. పాసింగ్ త్రూ ద ఫోకస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్, గుద్దుకున్న తర్వాత ప్యారల్గా వెళ్ళిద్ది. దేనికి? ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారల్గానే ఉందిగా, అదిగోండి. సో రెండోది రైటే. మూడోది చూద్దాం. ప్రిన్సిపల్ ఫోకస్ ఈజ్ ఏ పాయింట్ వేర్ ఆల్ ద ఇన్స్టెంట్ రేస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఫ్రమ్ ద మిర్రర్ మీట్ అన్నాడు. ప్రిన్సిపల్ ఫోకస్ అనేది ఏ పాయింట్ అంటే వచ్చిన ప్రతి రే, ప్రతి ఆల్ అన్నాడు. ఆల్ ఇన్స్టెంట్ రేస్ ఫోకస్ గుండా వెళ్తాయి అన్నాడు, అది తప్పు. అన్ని ఇన్స్టెంట్ రేస్ ఫోకస్ గుండా వెళ్ళవు, ప్యారల్గా వచ్చింది మాత్రమే ఫోకస్ గుండా వెళ్ళిద్ది. అంతేకాని అన్నీ వచ్చి మిర్రర్కి తగిలి ఫోకస్ గుండా వెళ్ళవు. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రాంగ్. వాడు నాట్ అడిగాడు కాబట్టి ఓన్లీ 3 ఇస్ ద ఆన్సర్. ఓకేనా? సింపుల్గా కనపడుతున్నప్పటికీ మంచి కాన్సెప్ట్తో వస్తున్నాడు. అది ఎక్కడైనా నువ్వు తప్పు కాస్త తప్పుగా ఆలోచన చేసినా పడిపోతాం, జాగ్రత్తగా ఉండాలి. ద అటామిక్ మాస్ ఆఫ్ అన్ ఎలిమెంట్ యూజువల్లీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యూనిట్స్. ఏ యూనిట్స్లో అటామిక్ మాస్ను చూపిస్తారన్నాడు. గ్రామ్ పర్ మోలా కాదు, పౌండ్సా కాదు, కిలోగ్రామ్సా కాదు. అటామిక్ మాస్ యూనిట్ ఏఎంఈలో చూపిస్తూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు 1 AMU అంటే దేనికి సమానం అంటే 1/12 ఆఫ్ మాస్ ఆఫ్ కార్బన్ యాటమ్. ఒక కార్బన్ యాటమ్కి ఎంత మాస్ ఉండిద్దో దాంట్లో 1/12 అటామిక్ మాస్ యూనిట్. కాబట్టి ప్రతి ఎలిమెంట్కి ఉన్న అటామిక్ మాస్ని చూపించడానికి మనం ఏఎంయుని వాడతాం. ఏఎంయుని ఎలాగైనా ఇంకో రకంగా డిఫైన్ చేయంటే 1/12 ఆఫ్ ది మాస్ ఆఫ్ ది కార్బన్ యాటమ్. కార్బన్ యాటమ్కి ఎంత మాస్ ఉంటుందో దాంట్లో 1/12 వేసాం అనుకో 1 AMU వచ్చేసింది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. కుల్హార్ట్స్ ఆర్ డిస్పోజల్ కప్స్ మేడప్ ఆఫ్ క్లే. కుల్హాద్ అంటే ఇలా ఉండిద్ది అనమాట. మీకు చూసే ఉంటారు, ఈ మధ్య మసాలా చాయ్ అని వచ్చింది అనమాట. గ్లాసుల్లో ఇవ్వడు, పొంగుతూ ఉండిద్ది. చిన్న క్లే కప్ అనమాట, మట్టి కప్పులో ఇస్తాడు. సో దాన్ని కుల్హాద్ అంటారు. ఏ లిటిల్ థాట్ షో దట్స్ మేకింగ్ దిస్ కుల్హార్ట్స్ అంటే క్లే కప్పుల్ని లార్జ్ స్కేల్లో తయారు చేసాం అనుకోండి. ఇప్పుడు క్లే అంటే ఏంటి? బంకమట్టి. ఆ మట్టి కావాలంటే మనం ఎక్కువగా తవ్వాలిగా, ఎక్కువగా తవ్వి లార్జ్ స్కేల్లో అలాంటి మన కప్స్ 100,000, 1,00,000 తయారు చేసాం అనుకో, సాయిల్ ఏమైపోయింది? దాని ఫెర్టిలిటీని కోల్పోయింది. సో లాజింగ్ ద
ఫెర్టైల్ టాప్ సాయిల్. అంటే సాయిల్కి పై లేయరు తీసుకునేగా మనం క్లేతో ఆ కప్పులు తయారు చేసేది. వాటి వల్ల ఏమైపోయింది, చాలా ప్రమాదం, ఫెర్టిలిటీ పోయిద్ది అనమాట. మరి పైన లేయర్ మొత్తం లాగేస్తే ఏమైపోయిద్ది, మట్టికి దమ్మాడు ఉండిద్ది, ఉండదుగా. అందుకే పంట పొలం సరిగ్గా సాగు రాదు. ఓకేనా. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. కుల్హాద్ కప్స్ అంటారు. చాలా బాగుండిద్ది చాయ్, కానీ వాటిని ఎక్కువ తాగలేం. ఆల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అవర్ ఎన్విరాన్మెంట్ ఈజ్ డిటెక్టెడ్ by the specialized tips of the some nerve cells, and these receptors are usually located in our sense organs. మన బాడీలో జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, సెన్స్ ఆర్గాన్స్ ఉన్నాయి. వీటి లోపల స్పెషల్ రిసెప్టార్స్ ఉంటాయి. అవి నెర్వ్ సెల్స్కి లింక్ అయ్యి మనం చూసే విషయాల్ని ఆ రిసెప్టార్ సహాయంతో న్యూరాన్స్ గుండా మన బ్రెయిన్కి పంపిస్తాయి. అవి ఏంటి అన్నాడు. సో చెవి, ముక్కు, నాలుక, ఈ మూడింటిని మనం ఏమనాలి, రిసెప్టార్స్ అనాలి. జ్ఞానేంద్రియాలు అంటే ఇంకో రెండు కూడా వస్తాయి, ఐ, స్కిన్, కానీ వాడు ఇవ్వలేదులే, 3 ఇచ్చాడు. జ్ఞానేంద్రియాలు 5 అని చదువుకున్నాం కదా, అవన్నమాట. ఇన్నర్ ఇయర్, ద నోస్ అండ్ టంగ్. నాట్ ఇయర్, ఇన్నర్ ఇయర్. అకార్డింగ్ టు ద సైన్ కన్వెన్షన్, ఫోకల్ లెంత్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ అది పాజిటివ్, కాన్కేవ్ లెన్స్ నెగిటివ్. సో పాజిటివ్ నెగిటివ్ ఎక్కడుంది, థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యూకారియోటైట్స్ ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ద సైటోప్లాజం బై ఎ డబుల్ లేయర్డ్ మెంబ్రెయిన్ అండ్ ఇట్ డైరెక్ట్స్ ద లైఫ్ ప్రాసెస్ ఆఫ్ ది సెల్ అన్నాడు. కింద ఇవ్వబడినలో ఏ భాగం సైటోప్లాజం నుంచి వేరుగా ఉండిద్ది అన్నాడు. చూడండి, కణంలోని అన్ని భాగాల్ని ఆర్గానెల్స్ అన్నారు. సెల్లో అన్ని ఆర్గానెల్స్ కూడా సైటోప్లాజంలోనే ఉంటాయి. ఆల్ సెల్ ఆర్గానెల్స్ లొకేటెడ్ ఇన్ ద ప్లేస్ కాల్డ్ సైటోప్లాజం, కణద్రవ్యంలో ఉంటాయి అన్నమాట. కానీ న్యూక్లియస్ మాత్రం కణద్రవ్యంలో ఉండదు, బయట వైపుకు ఉండిద్ది. అది కూడా డబుల్ లేయర్డ్ మెంబ్రెయిన్ స్ట్రక్చర్తో బయట వైపుకి వేరుగా ఉండిద్ది అనమాట, సైటోప్లాజంకి వేరుగా ఉండిద్ది. సో న్యూక్లియస్ ఉండేదాన్ని ఏమంటారంటే న్యూక్లియోప్లాజం అంటారు. న్యూక్లియస్ కాకుండా మిగతా సెల్ ఆర్గానెల్స్ ఉండేవన్నిటిని ఏమంటారంటే సైటోప్లాజం అంటారు. ఈ న్యూక్లియోప్లాజము ప్లస్ సైటోప్లాజంని కలిపి ప్రోటోప్లాజం అంటారు. ప్రోటోప్లాజం అంటారు. ద ప్లేస్ వేర్ న్యూక్లియస్, కేంద్రకం ఎక్కడ ఉండిద్దో అది న్యూక్లియోప్లాజం. కణంలోని మిగతా భాగాలన్నీ ఎక్కడ ఉంటాయి, అది కణ ద్రవ్యం. మొత్తాన్ని కలిపితే ప్రోటోప్లాజం. వీటన్నిటికీ తెలుగులో పేరు కూడా అవే. ఓకేనా. ఎండోప్లాస్టిక్ రెటిక్యుల గురించి నిన్నే మాట్లాడుకున్నాం క్లియర్గా. ప్లాస్టిడ్స్ గురించి కూడా చెప్పాను, రైబోజోమ్స్ గురించి కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఓకేనా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ బిట్వీన్ ప్రిన్సిపల్ ఫోకస్ అండ్ పోల్ కాన్కేవ్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్లో ఫోకస్ దాటి ఫోకస్కి పోల్కి మధ్య పెడితే మాత్రం ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, అటు పక్కన ఫామ్ అయింది, బ్యాక్ సైడ్ ఆఫ్ ది మిర్రర్ ఫామ్ అయింది. అంటే వర్చువల్ ఇమేజ్ ఎరెక్ట్, ఎన్లార్జ్డ్. మాట్లాడుకున్నాం కదా మనం. ఇలా పెట్టుకొని ఇది పోలు, ఇది ఫోకస్, ఇక్కడ వరకు వర్చువల్ రియల్ ఇన్వర్ట్గా ఉండిద్ది. నువ్వు ఎప్పుడైతే ఫోకస్ దాటి మధ్యలోకి వస్తావో, ఫోకస్కి పోలుకులో మధ్యలో పెడితే మాత్రం బ్యాక్ సైడ్ ఆఫ్ ది మిర్రర్ పడిద్ది. అప్పుడు దాన్ని రిప్రజెంట్ చేయాలి కాబట్టి వర్చువల్ ఎరెక్ట్, ఎన్లార్జ్డ్ అంటారు. ఒకే ఒక కండిషన్. కాన్కేవ్లో ఉండే 6 కండిషన్స్లో ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సెపరేట్ కండిషన్. మనం వాటి గురించి క్లియర్గా మాట్లాడుకున్నాం. ఓకేనా. కుదిరితే ఎన్టీపీసీలో కొన్ని సైన్స్ క్వశ్చన్స్ అడిగాడు, CBD 2లో. దాని మీద టైం ఉంటే ఒక చిన్న వీడియో చేస్తాను. దాంట్లో మంచి ఇదేంటి లైట్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగాడు, ఉంటే చూసి చేస్తాను. ఓకేనా, టైంని బట్టి. హౌ మెనీ ఐసోటోప్స్ అంటే సేమ్ అటామిక్ నెంబర్ ఉండిద్ది, డిఫరెంట్ మాస్ నెంబర్ ఉండిద్ది, అదనమాట. ఓకేనా. సేమ్ అటామిక్ నెంబర్, సేమ్ మాస్ నెంబర్, డిఫరెంట్ మాస్ నెంబర్. మాస్ నెంబర్ని ఏతో చూపించాలి, అటామిక్ నెంబర్ని జెడ్తో చూపించాలి.
సో హైడ్రోజన్ ఎలిమెంట్ అనేది మనకి 3 ఐసోటోప్స్లో ఉండిద్ది వాతావరణంలో, నేచర్లో. దీన్ని ప్రోటియం అంటారు, వెరీ ఇంపార్టెంట్. ఇదేమో డ్యూటీరియం, దీన్ని ట్రిటియం అంటారు. ప్రోటియం, డ్యూటీరియం, ట్రిటియం. H11, H12, H13 సేమ్ అటామిక్ నెంబర్, డిఫరెంట్ మాస్ నెంబర్. సో మొత్తం 3గా ఉన్నాయి కాబట్టి హైడ్రోజన్ ఐసోటోప్స్ ఎన్ని? 3. The reproductive parts of the angiosperms are located in the flower, okay, where the female reproductive part is made up of 3 parts: stigma, style, ovary. Female reproductive part అనేది 3 parts తో ఉండిద్ది. సిగ్మా, స్టైల్, ఓవరీ. ఈజ్ నోన్ యాజ్ అన్నాడు. స్టేమినా కాదు, పెటలా కాదు, సెపలా కాదు. ఆన్సర్ ఇవ్వాల, అన్డిఫైన్ అని పెట్టాలి. ఎందుకు? ఈ 3 పార్ట్స్ని కలిపితే మనం పిస్టిల్ లేదా కార్పెల్ అంటాం. వాడు ఇవ్వలేదు కదా, అన్డిఫైన్. ఒక పేరుతో దాన్ని చెప్పలేం అని మనం ఆప్షన్ సెలెక్ట్ చేయాలన్నమాట. ఓకే, ఒక్క క్వశ్చన్, ఇది మంచి క్వశ్చన్, దీని ఆప్షన్ బ్లాక్ చేస్తాను. చూడండి, క్వశ్చన్ ఆప్షన్ బ్లాక్ చేయడం మర్చిపోయాలే. కన్సిడర్ ఏ సిచ్యువేషన్, ఏ పర్సన్ సిట్టింగ్ ఇన్ ఏ కార్లో కూర్చున్నాడు, డ్రైవింగ్ అట్ కాన్స్టెంట్ వెలాసిటీ, ఓకే, ఇన్ ఏ స్ట్రైట్ లైన్, స్ట్రైట్ లైన్లో వెళ్తున్నాడు. ఇఫ్ ద కార్ టర్న్స్, సడన్గా టర్నింగ్ వచ్చింది, షార్ప్లీ టు ద లెఫ్ట్ వైపు తిప్పాల్సి వచ్చింది. సో బాగా లెఫ్ట్ వైపు తిప్పేశాడు అనమాట. కార్లో ఫాస్ట్గా వెళ్తూ లెఫ్ట్ వైపుకి తిప్పాడు అనుకో, ద పర్సన్ విల్ బీ పుష్డ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డైరెక్షన్. కార్ని ఫాస్ట్గా తీసుకెళ్ళి ఎడం వైపుకి తిప్పితే నువ్వు ఎటువైపుకి బెండ్ అవుతావు, ఎటువైపుకి వంగుతావు అని అడిగాడు. వాడు లెఫ్ట్ వైపు తిప్పాడు కాబట్టి నువ్వు రైట్ వైపు బెండ్ అవుతావు. ఎందుకు? డైరెక్షన్ ఆఫ్ ఇనర్షియా, జడత్వం వలన. ఓకేనా? వాడు లెఫ్ట్లో తిప్పితే నువ్వు రైట్ అనమాట. సింపుల్ క్వశ్చన్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంట్రాక్ట్స్ అండ్ రిలాక్సెస్ టు కాజ్ మూమెంట్ అండ్ కంటైన్స్ స్పెషల్ ప్రోటీన్స్? ఈ కింది వాటిలో ఏది కాంట్రాక్షన్ రిపల్షన్ అయిద్దాం, రిలాక్సేషన్ అయిద్ది అన్నాడు. బ్లడ్డా? కాదు. బోనా? కాదు. కార్టిలేజ్ అంటే మెత్తడి బోన్, అది కూడా కాదు. మజిల్స్కి కాంట్రాక్షన్ ఉండిద్ది, అదేవిధంగా రిలాక్సేషన్ ఉండిద్ది. ఈ 2 ఉండటానికి గల కారణం ఏంటి? వాటిలో కొన్ని స్పెషల్ ప్రోటీన్స్ ఉన్నాయి. ఏంటవి? మజిల్స్లో ఉండే ప్రోటీన్స్ని మయోసిన్ అంటారు, ఇంకోటి యాక్టిన్ అంటారు. దీన్ని ఎముక అనాలి. ఎముక వేరు, కండరం వేరు. కండరంలో ఉండే ప్రోటీన్స్ మయోసిన్, యాక్టిన్. బికాస్ ఆఫ్ దోస్ స్పెషల్ ప్రోటీన్స్ ఇట్ కెన్ గెట్ కాంట్రాక్ట్ అండ్ రిలాక్సేషన్. ఓకేనా? మజిల్స్ చాలా ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ మజిల్స్ ఉంటాయి, స్కెల్టల్ మజిల్స్, స్మూత్ మజిల్స్, కార్డియాక్ మజిల్స్ అని అడుగుతాడు. జాగ్రత్తగా మనం చూడాలి వాటిని. కమింగ్ టు ఓకే ప్రాబ్లం. విత్ అన్ ఇనిషియల్ వెలాసిటీ u ఈక్వల్ టు 10 మీటర్ పర్ సెకండ్, ఓకే, అన్ ఆబ్జెక్ట్ థ్రోన్ వర్టికల్లీ అప్వార్డ్స్, కింద నుంచి పైకి వస్తూ విసిరేశాడు. అప్పుడు v ఏమైపోయింది? అప్పుడు v 0 అయిపోయింది. ద మ్యాక్సిమం హైట్ అటైన్డ్ బై ద ఆబ్జెక్ట్ అన్నాడు. g వాల్యూ కూడా ఇచ్చాడు, 10 మీటర్ పర్ సెకండ్. మ్యాక్సిమం హైట్ ఫార్ములా ఏంటి? h ఈక్వల్ టు u²/2g. u అంటే 10 × 10, 2 అంటే 2, g వాల్యూ ఎంత? 10. ఇది కొట్టేస్తా, 2 1 2 5. మ్యాక్సిమం 5 మీటర్ల కన్నా ఎక్కువ వస్తువు వెళ్ళదు. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మ్యాక్సిమం హైట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, h ఈక్వల్ టు u²/2g. బ్లడ్ ఈజ్ కనెక్టివ్ టిష్యూ. మరి బోన్ ఏంటి అన్నాడు. బోన్ కూడా ఏంటి? కనెక్టివ్ టిష్యూయే. బ్లడ్, బోను, ఇంకేమున్నాయి? ఎడిపోజ్ టిష్యూ. ఎడిపోజ్ అనేది ఫ్యాట్ స్టోరింగ్ టిష్యూ అనమాట. ఇవన్నీ కూడా ఏంటి?
కనెక్టివ్ టిష్యూస్ అన్నమాట. ఓకేనా, ఇవన్నీ 4 రకాల టిష్యూస్, నర్వస్, ఎపిథీలియల్, మస్క్యులర్. మన యానిమల్ టిష్యూస్, ప్లాంట్ టిష్యూస్ రెండు ఇంపార్టెంటే. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫిజికల్ స్టేట్ ఆఫ్ నాన్ మెటల్ ఎలిమెంట్ బ్రోమిన్ అన్నాడు. నాన్ మెటల్, ఒక మెటల్ లిక్విడ్ స్టేట్లో మనకు దొరుకుతూ ఉండిద్ది, దాన్ని మనం మెర్క్యూరీ అంటాం. సింబల్ Hg, 89 అటామిక్ నెంబరు. ఒక నాన్ మెటల్ కూడా మనకి లిక్విడ్లో దొరికిద్ది అనమాట, దీన్ని లిక్విడ్ నాన్ మెటల్ అంటారు. దాని పేరే బ్రోమిన్. 35 అనుకుంటా అటామిక్ నెంబరు, Br, బ్రోమిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అది మనకి లిక్విడ్ స్టేట్లో ఉండిద్ది. ఒక నాన్ మెటల్ లిక్విడ్ ఫామ్లో ఉంటే బ్రోమిన్, ఒక మెటల్ లిక్విడ్ ఫామ్లో ఉంటే అది మెర్క్యూరీ. ఓకేనా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హెల్ప్స్ ఇన్ అబ్జార్ప్షన్ అండ్ అప్వర్డ్ మూమెంట్ ఆఫ్ ది వాటర్ అండ్ మినరల్స్ డిజాల్వ్డ్ ఇన్ ఇట్ ఫ్రమ్ రూట్స్ టు లీవ్స్ అన్నాడు. రూట్స్ నుంచి లీవ్స్ దగ్గరికి ఇలా పైకి జైలం సహాయంతో వాటరు, మినరల్స్ ఇవి ట్రాన్స్పోర్ట్ అయితే ఆ పద్ధతిని ట్రాన్స్పిరేషన్ అంటారు. ఇలా వెళ్ళిపోయి వాటర్ లీవ్స్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడి నుంచి వాటర్ వేపర్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. అంటే రూట్స్ దగ్గర పీల్చుకున్న వాటర్, ఇక్కడ అబ్జార్బ్ చేసుకున్న వాటర్ ఆకుల దాకా వెళ్ళి అక్కడ స్టొమాటో ద్వారా వాతావరణంలోకి వెళ్ళిపోతుంది. దీన్ని ట్రాన్స్పిరేషన్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ ట్రాన్స్లోకేషన్ కూడా చెబుతా చూడండి. ఇక్కడే మళ్ళా ముందు రోజుల్లో వస్తే మీకు ఇబ్బంది లేకుండా ఉండిద్ది. లీవ్స్ దగ్గర నుంచి తయారైన ఫుడ్ రూట్స్కి, రూట్స్ దగ్గర నుంచి మళ్ళీ లీవ్స్కి, ఎటైనా సరే బైడైరెక్షనల్ అన్నమాట. ఇక్కడ సింగిల్ డైరెక్షన్, యూనిడైరెక్షనల్. ఇక్కడ బైడైరెక్షనల్లో మనకి షుగర్సు, అదేవిధంగా న్యూట్రియంట్స్ ట్రాన్స్పోర్ట్ అయినాయి అనుకోండి. దేని ద్వారా? ఫ్లోయం ద్వారా. దాన్ని ట్రాన్స్లోకేషన్ అంటారు. ట్రాన్స్పిరేషన్ వేరు, ట్రాన్స్లోకేషన్ వేరు. దీన్ని బాష్పోత్సేకం అంటారు. దీన్ని ఏమంటారో నాకు తెలియదు. దీని కిరణజన సమయక్రియ, ఇది మీకు తెలుసు. ఇది రెస్పిరేషన్, శ్వాసక్రియ, ఇది మీకు తెలుసు. ఈ ట్రాన్స్లోకేషన్ నాకు తెలీదు. ట్రాన్స్పిరేషన్ అంటే బాష్పోత్సేకం. తేడా చూపిస్తున్నాను. ఇది బైడైరెక్షనల్, లీవ్స్ నుంచి రూట్స్కి, రూట్స్ నుంచి లీవ్స్కి, అన్నిటికన్నమాట. అంటే లీవ్స్ కంటే అక్కడ అలా కాదు, లీవ్స్ నుంచి స్టెమ్స్కి, స్టెమ్స్ నుంచి రూట్స్కి, అలా అన్ని భాగాలకి అన్నమాట. అన్ని భాగాలకి చెట్లలో తయారైన ఆహార పదార్థాలు వెళ్ళిపోవాలి, అప్పుడు అన్నిటికీ బలం అందిద్ది అన్నమాట. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. The total amount of electric charge that flows through a circuit 1200 C, charge Q equal to 1200 C ఇచ్చాడు. in 2 minutes, time equal to 2 minutes. మినిట్స్ సెకండ్లో మారుస్తున్నాను ఎందుకంటే SI యూనిట్ సెకండ్స్ కాబట్టి. ద అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అన్నాడు. ఫార్ములా I ఈక్వల్ టు Q/T, చార్జ్ బై టైం అనమాట. 1200/120, 12 పదులు. సో 10 amps ఇస్ ద కరెంట్. 10 amps కరెంట్. ఈ ఆప్షన్ ఈ ఫార్ములా తెలియాలి. I ఈక్వల్ టు Q/T. ద స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ అన్ ఎలిమెంట్, స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ అన్ ఎలిమెంట్, ఎలిమెంట్ లోపల ఉన్న స్మాలెస్ట్ పార్టికల్ ఏంటి అన్నాడు. యాటమ్. యాటమ్ వేరు, ఎలిమెంట్ వేరు. అర్థమైందా? ఎలిమెంట్లో స్మాలెస్ట్ పార్టికల్ ఏంటి అంటే యాటమ్ అనమాట. యాటమ్ లోపల ఏమేమి ఉంటాయి? న్యూక్లియస్ ఉండిద్ది, దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ ఇలా రివాల్వ్ అవుతూ ఉంటాయి అన్నమాట. న్యూక్లియస్ లోపల ఏముంటాయి? ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. అందుకే వాటిని ఏమనాలి? న్యూక్లియాన్స్ అనాలి. న్యూక్లియన్స్ లోపల ఉన్నాయి కాబట్టి న్యూక్లియన్స్ అనాలి. ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్, ప్రోటాన్కి పాజిటివ్ ఛార్జ్, న్యూట్రాన్కి న్యూట్రల్ ఛార్జ్. దేర్ ఈజ్ నో ఛార్జ్ అని అర్థం అనమాట. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. కాంపౌండ్ అంటే ఏంటి? కాంపౌండ్ అంటే ఏంటంటే ఒక కెమికల్ ఒక రెండు యాటమ్స్
2 యాటమ్స్ లేదా 2 కాదు 2 యాటమ్సే, 2 యాటమ్స్, జాగ్రత్త చూద్దా చూడండి. 2 యాటమ్స్ ఒక ఫిక్స్డ్ ప్రపోర్షన్లో కెమికల్ బాండ్ ద్వారా కనెక్ట్ అయినాయి అనుకోండి, దాన్ని కాంపౌండ్ అంటారు. ఓకేనా? ఉదాహరణకి CO2, సి ఒక పార్టు, ఆక్సిజన్ 2 పార్ట్లు, H2O వేరు వేరు యాటమ్స్, 2 డిఫరెంట్ యాటమ్స్, హైడ్రోజన్లు 2 పాళ్ళు, ఆక్సిజన్ 1 పాళ్ళు, అంటే 2 వేరు వేరు ఐడెంటికల్ యాటమ్స్ ఫిక్స్డ్ ప్రపోజిషన్లో కలిసి కెమికల్ బాండ్ ద్వారా కలిసి ఫామ్ అవడాన్ని కాంపౌండ్ అంటారు. ఓకేనా? ఇక ప్రోటాను ఎలక్ట్రాన్ మీకు తెలిసిందేగా, గుర్తుపెట్టుకోండి. స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ ఎలిమెంట్ అంటే యాటమ్ అని చెప్పాలి. ఓకే, 100వ క్వశ్చన్ కూడా సైన్స్ క్వశ్చనే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్కవర్డ్ ద న్యూక్లియస్ ఆఫ్ అన్ యాటమ్? న్యూక్లియస్ని కనుక్కుంది ఎవరు? రదర్ఫోర్డ్. ఆల్ఫా పరిక్షేపణ ప్రయోగం అని చెప్పాను కదా మీకు, అదనమాట. నీల్స్ బోర్ ఏం కనుక్కున్నాడు? ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. ఇందాకే చెప్పాను, ఎలక్ట్రాన్ అనేది ఆ డిస్క్రీట్ ఎనర్జీ లెవెల్స్లో తిరుగుతున్నప్పటికీ ఎనర్జీ లాస్ అవ్వకుండా ఎందుకు తిరుగుతుందనే విషయం చాలా చక్కగా చెప్పగలిగిన వ్యక్తి నీల్స్ బోర్. జేజే థామ్సన్ ఎలక్ట్రాన్ కనుక్కున్నాడు. జేమ్స్ జాన్ థామ్సన్ అంటారు. చాడ్విక్ ఏం కనుక్కున్నాడు? న్యూట్రాన్ కనుక్కున్నాడు. ఎప్పుడు కన్ఫ్యూజన్ నాకు, చాడ్విక్కి గోల్డ్ స్టైన్ ఏం కనుక్కున్నాడు? ప్రోటాన్ కనుక్కున్నాడు. ప్రోటాన్కి నేమ్ పెట్టింది ఎవరు? రదర్ఫోర్డ్. ఓకేనా? డిస్కవర్ చేసింది ఎవరు అంటే మాత్రం నువ్వు గోల్డ్ స్టైన్ చెప్పాలి. సో ప్రోటాన్ డిస్కవర్ చేసింది గోల్డ్ స్టైన్, నేమ్ పెట్టింది ఎవరు? రదర్ఫోర్డ్. ఓకేనా? టోటల్ 100 క్వశ్చన్స్లో 40 సైన్స్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాం. సో దీంతో 20th డిసెంబర్ 3rd షిఫ్ట్ కూడా ఫినిష్ అయ్యింది. నెక్స్ట్ 23rd జరిగింది, దాంట్లో ఫస్ట్ షిఫ్ట్ మాట్లాడుకుందాం. ఓకేనా? సో మీకోసం కష్టపడి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వివరంగా అర్థమయ్యే భాషలో చెబుతున్నాను. సో అందరూ కూడా వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మంది లైక్ చేయట్లేదు. ఓకేనా? మినిమం ఒక 500 లైక్స్ అని రావాలిగా. సో బాగా లైక్ చేసి అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Until then, thank you very much for watching Science for Railways. Bye.